హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన వార్ 2 గురించి, అలాగే మన కూలీ సినిమా గురించి భయ్య. నిజానికి ఈ రెండు సినిమాలకి భారీ పోటీ అయితే ఉండబోతుంది. అసలు తెలుగులో ఊహించుకోలేని కలెక్షన్స్ అయితే వస్తాయేమో అని టైప్లో అనిపిస్తుంది భయ్య రెండు సినిమాలకు కూడా. ఎందుకు ఇంత పక్కాగా చెప్తున్నాము అంటే మనందరికీ తెలిసిన విషయం అయిపోయా వార్ 2 సినిమాలో మన సైడ్ నుంచి మన ఎన్టీఆర్ అన్న ఉన్నాడు. అలాగే మన ఎన్టీఆర్ అన్న ఉంటే ఎలాంటి అవుట్పుట్ వస్తుందో ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. అసలు చాలా వరకు ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకో ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్ అయితే, అందులో ఎటువంటి డౌట్ ఉండదు. అలాగే మన హృతిక్ రోషన్ గారి మీద కూడా కొంచెం నమ్మకం ఉంటుంది భయ. ఆయన సినిమాలు అయితే చాలా బాగా చేస్తారు అని చెప్పేసి, ఇంకా వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఇక్కడ నో డౌట్ ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా ఒక హైలో పీక్స్లో పోతుంది అనే ఉంది. అలాగే ఇక్కడ 100 కోట్లు రైట్స్ అయితే తీసుకున్నారు అని టాక్ ఉంది భయ్య. అది నిజమో అబద్ధమో పక్కన పెడితే 100 కోట్లు అంటే మామూలు విషయం మాత్రం కాదు. నిజమైతే మాత్రమో నాకు లిటరల్లీ చాలా అద్భుతం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తెలుగు సినిమానే అంతలో కొంటారన్న నమ్మకం అయితే లేదు భయ్. ఇలాంటి సందర్భాల్లో మనకు హిందీ నుంచి వస్తున్న సినిమా కేవలం ఒక ఎన్టీఆర్ ఉన్నాడనే ధీమాతోనే వాళ్ళైతే కొనడం అయితే జరుగుతుంది భయ. అయితే కూలీ సినిమా కూడా తీసేయడానికి ఏం లేదు భయ. అక్కడ లోకేష్ కనకరాజు గారు కావచ్చు, అలాగే మన రజనీకాంత్ గారు కావచ్చు, ఒక పీక్స్లో అయితే సినిమాని అయితే ప్లాన్ చేశారు భయ్య. ఎట్టి పరిస్థితుల్లోన అసలు మనం ఏమనుకుంటామంటే రోలెక్స్ క్యారెక్టర్ని అంటే ఖైదీ సినిమాని, రోలెక్స్ మన విక్రమ్ సినిమాని వాటిని మించి ఉండబోతుంది మాత్రం తెలుస్తుంది భయ్య కూలీ సినిమా. అంతేకాకుండా అందులో మన కన్నడ నుంచి మన ఉపేంద్ర గారు కావచ్చు, అలాగే మన తెలుగు నుంచి నాగార్జున గారు కావచ్చు, అలా చాలామంది యాక్టర్సే ఉన్నారు భయ్య. అది కూడా ఒక డిఫరెంట్ రోల్స్లో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్లో మన వాళ్ళు అయితే కనిపించబోతున్నారు. ఇందులో ఏ సినిమా నెగ్గుతుంది అని చెప్పడం కూడా తప్పే భయ్. ఎందుకంటే రెండు సినిమాలు బాగుంటాయి, రెండు సినిమాలు చూసే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే మనకు కలెక్షన్స్ అయితే తగ్గే అవకాశాలు ఉంటాయి భయ్. ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే తగ్గే ముఖంలోనే ఉంటాయి. ఒకవేళ అందులో ఏ సినిమా అన్నా బాగాలేదు అన్న టాక్ వస్తే ఇంకో సినిమాకి అయితే ప్రిఫర్ చేయడం అయితే మనకు తెలిసిన విషయమే. కాకపోతే రెండు సినిమాలు బాగుంటే మాత్రం ఏంటి పరిస్థితి అనేది కూడా ఉంది భయ్య. చాలా వరకు రెండు సినిమాలు బాగుంటే అసలు కలెక్షన్స్ ఇప్పుడు 1000 కోట్లు వచ్చే తవా 500 కోట్లే వస్తాయి. ఇందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా చూసాం భయ్య. ఇలాంటి సిచ్యువేషన్లో చాలా సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి చాలా బాధలు పడ్డాయి అని చెప్పచ్చు. ఒకవేళ ఒక సినిమా బాగాలేకపోయినా పర్వాలేదు భయ్య, ఎందుకంటే ఇంకో సినిమాకి హై వస్తుంది. కానీ రెండు సినిమాలు బాగుంటే మాత్రం అసలు ఏ సినిమాకి పోవాలో తెలియక చాలామంది ఆడియన్స్ అయితే ఇబ్బంది పడతారని చెప్పచ్చు. ఎందుకంటే ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో అలాంటివి సహజంగా జరుగుతాయి భయ్య. మామూలు సింగిల్ స్క్రీన్స్ అయితే పర్వాలేదు, ఇంకా డబుల్ స్క్రీన్స్ అంటే ఐమాక్స్లు ఇలా చెప్తున్నాను. ఐమాక్స్లో అయితే ఒక్కొక్క సినిమాకి 300-400 వేసుకున్నా కూడా ఒక ఫ్యామిలీ పోవాలంటే ఒక 2500-3000 లేనిది అసలు జరగదు ఇదంతా. కాబట్టి ఇక్కడ చాలా మోసపోయే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా తెలుగులో భారీ కలెక్షన్స్ అయితే రాబడుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్లు తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.